జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందు గుజరాత్కు ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. మీకు కూడా తెలుసు ఆ విషయం. దాదాపుగా 13 సంవత్సరాల పాటు మన నరేంద్ర మోడీ గారు ఈ గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నిజానికి మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన కొద్ది రోజులకే గుజరాత్లో అల్లర్లు అయితే చెలరేగినాయి. ఆ సమయంలో ఆ అల్లర్లను అదుపు చేయడానికి నరేంద్ర మోడీ గారు చేయనటువంటి ప్రయత్నం అంటూ లేదు. అప్పట్లో ఆ అల్లర్లు చెలరేయడానికి కారణం వచ్చేసి గోద్రా సంఘటన. ఈ గోద్రా సంఘటనలో మన 60 మంది కరసేవకులను ఈ జిహాదీగాళ్ళు సజీవ దహనం చేశారు. చాలా దారుణమైన విషయం, మామూలు విషయం కాదు. ఏది వాటికి అంతా కూడా లాకులు వేసేసి మొత్తం ఎవరిని బయటికి రానికుండా చేసి అంతా నిప్పంటించి చేశారు. బయటికి ఎవరైనా రాబోతే రాళ్లతో కొట్టారు. మామూలు దారుణం కాదు ఇది. మనుషులు అనేవాళ్ళు ఇలాంటి పనులు చేయలేరు. అలాంటి పనులు చేశారు ఈ జిహాదీ మండా కొడుకులు. వీళ్ళ ఏమి నాకు వచ్చే కోపానికి నోటికి వచ్చినట్టు బండ బూతులు తిడదాం అనిపించాలి. ఏం చేసేది నా కర్మ, మాట్లాడకూడదు ఎన్ని ఏడ. పైగా మేము కరసేవకులను చంపినామని చెప్పి గుజరాత్లో ఈ జిహాదీ లంబడి కొడుకులంతా కూడా చాటింపేసుకున్నారు. చూడండి ఎట్లున్నదో. అందుకు ప్రతిగానే ఈ గుజరాత్లో అల్లర్లు అనేటివి జరిగినాయి. సరే, ఈ అల్లర్లను ఎలోగల మన నరేంద్ర మోడీ గారు అయితే కంట్రోల్ చేశారు. కానీ ఈ గుజరాత్ అల్లర్లను చేయించింది నరేంద్ర మోడీని అని చెప్పేసి నరేంద్ర మోడీనే హిందువులను రెచ్చగొట్టాడని, ఫలితంగానే ముస్లింల పైన దాడులు జరిగినాయని చెప్పి మన దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఈ మానవ హక్కుల పేరుతో ఉండేటటువంటి డెకాయిట్ సంఘాలు, అదేవిధంగా ఈ ప్రజా సంఘాలు, స్వయం ప్రకటిత మేధావులు వీళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారి పైన విరుచుకుపడినారు. నరేంద్ర మోడీ గారి పైన పెద్ద ఎత్తున విష ప్రచారం అంతా కూడా చేశారు. అంటే వీళ్ళకు ఆ లోపలంతా కాల్పి చనిపోయినారు కదా, సజీవ దహనం అయిపోయినారు రైలు బోగిల్లో. వాళ్ళు కనపడలా. అది దాంట్లో ఏం కుట్రలు అవంతా ఉండేట్టు, దాంట్లో మత పిచ్చి అదంతా చేసినట్టు అది కనపడలా ఏది కరసేవకుల మీద. కానీ నరేంద్ర మోడీ గారు ఈ గొడవలన్నింటినీ కూడా కంట్రోల్ చేస్తే ఆయన మాత్రం వీళ్ళకు ఏదో ఒక మత పిచ్చోడు మారి కనపడినాడు. అంటే వీళ్ళు మాట్లాడే మాటలు, ఎందుకంటే జనాలను ఆ విధంగా మైండ్ వాష్ చేయాలి, వాళ్ళని ఆ విధంగా డైవర్ట్ చేయాలి, జనాలను తప్పుదోవ పట్టించాలి. కాబట్టి ఈ లంబడి కొడుకులంతా కూడా ఈ విధంగా ప్రచారం చేశారు. నరేంద్ర మోడీ గారిని తీవ్రమైనటువంటి అవమానాలకు గురి చేశారు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా అమిత్ షా గారిని దారుణమైనటువంటి వేధింపులకు గురి చేశారు. ఎలాగైనా సరే మోడీ గారిని ఉరికమ్మం ఎక్కించాలని చెప్పేసి విశ్వ ప్రయత్నాలు కూడా చేశారు. అందుకోసం సాక్ష్యాలను కూడా తారుమారు చేశారు. ఏదా తీవ్రవాదులను కూడా అమాయకులుగా చిత్రీకరించారు. ఎవరో ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫేక్ సాక్ష్యాలను పుట్టించారు. చివరికి విదేశీ శక్తుల సాయం కూడా తీసుకున్నారు. ఏమీ చెప్పాలో చూడండి. అంటే అధికారం కోసం ఆ శుద్ధం తినడానికి కూడా సిద్ధమైపోతారన్నమాట. అట్టుండదు మన దేశంలో రాజకీయం. కానీ మన నరేంద్ర మోడీ గారు కారణ జన్ముడు. ఆయన కాలం తయారు చేసుకున్నటువంటి యోధుడు. అవునా కదా? నేనైతే నమ్ముతున్నా ఆ మాట. మీరు నమ్ముతున్నారో లేదో నాకైతే తెలియదు. అందుకే నరేంద్ర మోడీ గారిని ఇబ్బంది పెట్టడానికి ఈ కాంగ్రెస్ గుంపు అంతా కలిసి చేసినటువంటి ప్రయత్నాలన్నీ కూడా అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. అర్థమవుతుందా? ఈ విచ్ఛిన్నకర శక్తిలో నరేంద్ర మోడీ గారి ఏకను కూడా పీకలేకపోయినాయి. అది వాస్తవం. అయితే ఈ శక్తులన్నీ కలిసి నరేంద్ర మోడీ గారి పాస్పోర్ట్ను సీజ్ చేయించినారు. అంతేకాకుండా అమెరికాలో కూడా నరేంద్ర మోడీ గారి పైన విష ప్రచారం చేశారు ఆయనకు వ్యతిరేకంగా. దీంతో కాంగ్రెస్ పార్టీ చెప్పిందే నిజమని చెప్పి నమ్మినటువంటి అప్పటి అమెరికా ప్రభుత్వం నరేంద్ర మోడీని అమెరికాలో అడుగు కూడా పెట్టనీలా. చివరకు మోడీ గారికి వీసాను కూడా ఇచ్చేందుకు నిరాకరించారు. మరి ఇప్పుడు ఎట్లున్నదా? ఎవరో ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంపే భంగపడతాడు. రాయా నువ్వు రా అమెరికాకి రా అని. అది అట్టుంటుంది మార్పు అంటే. కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు కదా, కాలం మారింది. ముఖ్యంగా మన హిందువుల్లో చాలా వరకు చైతన్యం వచ్చింది. అందరిలో వచ్చిందని చెప్పి నేను చెప్పను, చాలా మందిలో వచ్చింది. దానికి నరేంద్ర మోడీ గారి పాలన, ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా పుణ్యం. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాస్తవాలన్నింటినీ కూడా బాగా తెలుసుకుంటున్నారు. అవునా కాదా? వీటన్నిటి వల్ల మన ప్రధాని నరేంద్ర మోడీ గారు 2014లో అఖండ మెజారిటీతో ఘన విజయం సాధించి ప్రధాని పదవిని అయితే అధిరోహించారనమాట. అప్పటి నుంచి వరుసగా 3 సార్లు ఎన్నికల్లో గెలుపొంది ప్రధాని బాధ్యతలను అయితే మన మోడీ గారు నిర్వహిస్తున్నారు. అది కూడా విజయవంతంగా. కేవలం 11 సంవత్సరాలలోనే మన దేశాన్ని అగ్రరాజ్యాల సరసన చేర్చారు. అవునా కాదా? ఆర్థిక శక్తిలో
ప్రపంచంలోనే 4వ స్థానానికి మన దేశాన్ని అయితే తీసుకొచ్చారు. ఇకపోతే సైనిక శక్తిలో అమెరికా, రష్యాల తర్వాత 3వ దేశంగా భారత్ అయితే నిల్చోబెట్టారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మన భారతదేశం పాకిస్తాన్తోనూ బంగ్లాదేశ్లతో పోటీ పడతానది. ఏడ పాకిస్తాన్, ఏడ బంగ్లాదేశ్, అయ్యి ఒక దేశాలు, వాళ్ళది ఒక బతుకు, వాళ్ళతో నా పోటీ పడేదే. కానీ ఇప్పుడు మన భారతదేశం అమెరికాతోనూ చైనా దేశాలతో పోటీ పడతాను. తేడా గమనించండి ఒకసారి. ఇక అమెరికా విషయానికి వద్దాం. ప్రస్తుతం అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ 2వసారి అయితే బాధ్యతలను స్వీకరించాడు. ఇక అప్పటి నుంచి అన్ని దేశాలతో కూడా ఒక ఆట ఆడుకుంటున్నాడు. ఏది? ఈ పన్నుల పేరుతో. ప్రతి దేశాధినేతను తన కాళ్ళ దగ్గరికి రప్పించుకొని చెప్పాలంటే వాళ్ళని బానిసలాగా ట్రీట్ చేస్తున్నాడు. వాళ్ళతో తమకు అనుకూలంగా ఉండేటట్టు వాణిజ్య ఒప్పందాలను జరుపుకుంటున్నాడు. కానీ మన నరేంద్ర మోడీ గారి విషయంలో మాత్రం అది రివర్స్ అయింది. నరేంద్ర మోడీ గారు డొనాల్డ్ ట్రంప్కు చెప్పాలంటే కొరకరాని కోయిలాగా తయారైనాడు. మనం కూడా చూస్తూనే ఉంటాం. మన నరేంద్ర మోడీ గారు ఈ డొనాల్డ్ ట్రంప్ను తిట్టడం, విమర్శించడం, అలాగని చెప్పేసి తల వంచడం. కానీ డొనాల్డ్ ట్రంప్కు మాత్రం చుక్కలు చూపిస్తున్నాడు. అసలు వీలు కాల ట్రంప్ వల్ల కావడంలో ఈయన ఎట్ట లొంగదీయాలా అనేది. కాదురా, సింహాన్ని ఎవరన్నా లొంగదీయగలుగుతారంటరా? ఎవరన్నా లొంగదీయగలుగుతారా అంటాలే. ఈ 24 రాజు పులికేసి కాకపోతే వాడు ఊరికే ఏదేదో ఊహించుకొని ఏదేదో తాపత్రయపడతాడు. కానీ మోడీ గారి విషయంలో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ జరగదు. అర్థమవుతుందా? ఏ విషయంలో కూడా మన మోడీ గారు రాజీ పడకుండా మన భారతదేశ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాడు. ఏ అంతర్జాతీయ వేదిక అయినప్పటికీ కూడా మన మోడీ గారిని ఆకాశానికి ఎత్తుతున్నాడు. ఈ క్రమంలోనే మొన్న ఆసియన్ సదస్సు ఒకటి జరిగిందనమాట. ఈ ఆసియన్ సదస్సులో పాల్గొన్నటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతా, నాకు మోడీతో మంచి రిలేషన్ ఉండాలి. ఆయన చూడడానికి చాలా సౌమ్యంగా కనిపిస్తారు, ఒక తండ్రిలాగా కనిపిస్తారు. కానీ ఆయనతో అంత ఈజీ అయితే కాదు. మోడీ అంటే నరకం కంటే కఠినము, ఆయన ఒక కిల్లర్ అని చెప్పేసి మాట్లాడినాడు. అంటే ఇక్కడ కిల్లర్ అనే పదం కాస్త వివాదాస్పదంగా కనిపిస్తా ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వెనకడుగు అయినటువంటి నైజం మోడీలో ఉండాలని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా చెప్పినాడు. అర్థమవుతుందా? అది విషయం. అంటే ఒకప్పుడు మన మోడీ గారిని తీవ్రంగా అవమానించి మోడీ గారికి కనీసం వీసాను కూడా ఇవ్వనటువంటి అమెరికా ఇప్పుడు తన అభిప్రాయాన్ని అయితే మార్చుకునేది. అదే అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు మన ప్రధాని మోడీ గారిని పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. మోడీ గారు పరిపాలిస్తున్నటువంటి భారతదేశంతో సంబంధాల కోసం ఆరాటపడతారు. అర్థమవుతుందా? కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం అమెరికాను కూడా ఏ మాత్రం కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తా ఈ అమెరికా మన మీద దాడి చేయాలనుకునేది. అవునా కదా? ఇప్పుడు కూడా ఈ పాకిస్తాన్తో ఏం లే చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుంది. వీడు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, వాడు ఆసిమ్ మునీరు, వీళ్ళంతా అమెరికాకు పోవడం, ఈయన ఏదో ట్రంప్ వాళ్ళ పోగొట్టడం, వీళ్ళు పోయి ఆయన పోగొట్టడం, ఇదంతా కూడా కప్పలాపారం ఉన్నట్టున్నది. ఇదే మామూలుగా ఉన్నట్లేదు. ఇటోళ్ళ మాటలు మనం ఏమాత్రం కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో పొగుడుతున్నారనో, లేదా వాళ్ళు ఏదో విమర్శలు చేస్తారనో, లేకపోతే వాళ్ళు ఏదో బెదిరిస్తారని చెప్పి మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన దేశానికి ప్రయోజనాలు ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు చేస్తుంది కూడా అదే. ఈ మధ్యకాలంలో మీరు కూడా వినుంటారు, నరేంద్ర మోడీ గారి పైన హత్యాయత్నాన్ని కూడా వీళ్ళు ప్రయత్నం చేసినారు అని చెప్పేసి. సరే, దాని మీద అయితే మన మోడీ ప్రభుత్వం ఏమి స్పందించాలా, ఏది అఫీషియల్గా అయితే. కానీ అదేదో పెద్దవాళ్ళు చెప్పినట్టు నిప్పులేందే పొగరాదని చెప్పేసి ఏదో అయితే జరిగింది అయితే వాస్తవం. కాబట్టి మనం ఈ చైనాను కావచ్చు, ఈ అమెరికాను కావచ్చు, వీళ్ళని ఎవరిని కూడా ఏ మాత్రం నమ్మడానికి అవకాశమే లేదు. వ్యాపారం అనేది వ్యాపారం మూలకంగానే జరుగుతుంది. అర్థమవుతుందా? దౌత్యపరమైనటువంటి విషయాల్లో కూడా ఎంతలో ఉండాలో, ఎలా మూవ్ అవ్వాలో ఆ స్థాయిని బట్టి మూవ్ అవుతారు. ఓవర్ యాక్షన్ చేస్తే తెగుతుంది. అది విషయం. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.